ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ ఐఎండీ తాజా హెచ్చరిక ప్రకారం 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. ఈ జిల్లాలు ప్రకాశం, నెల్లూరు ఎస్పీఎస్ నెల్లూరు, కడప వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మీ కంటే ఎక్కువ కురిసే అవకాశముంది. జాగ్రత్తలు తీసుకోండి. సముద్రం నడుమ ఒక చిన్న అల ఎందుకు ఆకస్మికంగా భీకరమైన చక్రవాతంగా మారుతుంది? మనిషి ఎదుట ప్రకృతి తన శక్తిని ఎలా ప్రదర్శిస్తుంది? ఈ వీడియోలో మనం తుపానుల పుట్టుక రహస్యంని పూర్తిగా అర్థం చేసుకుందాం. అల్పపీడనం ఎలా ఉద్భవిస్తుంది? ఆ అల్పపీడనం ఎందుకు ఒక్కసారి చక్రవాతంగా మారుతుంది? చివరికి అది ఎలా భారీ తుపానుగా మారి భూమిని తాకుతుంది అన్నది సైంటిఫిక్గా కానీ సులభంగా అర్థమయ్యే రీతిలో చూద్దాం. పార్ట్ 1. అల్పపీడనం ఏర్పడడం. భూమి మీద ఉన్న అన్ని ప్రకృతి సంఘటనలకు మూలం సూర్యశక్తి. సూర్యుడి కిరణాలు సముద్రంపై పడుతున్నప్పుడు సముద్రపు నీరు వేడెక్కుతుంది. వేడెక్కిన నీరు నీటి ఆవిరిగా మారి గాలిలోకి ఎగసిపోతుంది. ఈ వేడి గాలి పైకి వెళ్లిన క్షణం నుండే అక్కడ ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీని అల్పపీడన ప్రాంతం అని పిలుస్తాం. అల్పపీడనం అంటే గాలి పీడనం తగ్గిన ప్రాంతం. ఈ ప్రాంతంలోకి చుట్టుపక్కల ప్రాంతాల నుండి గాలి వేగంగా ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇది ప్రకృతి ముందస్తు హెచ్చరిక. ఏదో భూమి గిరికిలి ప్రభావం, వాయుగుండం ఉత్పత్తి. భూమి స్థిరంగా ఉండదు, అది తన అక్షంపై తిరుగుతుంది. ఈ త్రిప్పడాన్ని కోరియోలిస్ ఎఫెక్ట్ అంటారు. భూమి తిరుగుతున్నందున గాలి నేరుగా కదలదు, చక్రంలా తిప్పుకుంటుంది. ఈ చక్రాకార చలనం వల్ల వృత్తాకార గాలి చలనం ఏర్పడి దీనినే వాయుగుండం అంటారు. ఇప్పుడు వేడి ఆవిరి పైకి ఎగసే కొద్దీ చల్లటి గాలి దానిని భర్తీ చేస్తుంది. ఈ క్రియామానంలో సముద్రం నిరంతర శక్తి ఇస్తూ వాయుగుండానికి జీవం పోస్తుంది. శక్తి సేకరణ. వాయుగుండం తుపానుగా మారే దశలు. వాయుగుండానికి ఇంధనం సముద్రం. సముద్రపు నీరు ఎంత వేడిగా ఉంటే నీటి ఆవిరి అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవిరి మేఘాలుగా మారినప్పుడు గోప్య శక్తి లేటెంట్ హీట్ విడుదలవుతుంది. ఈ శక్తి వాయుగుండాన్ని మరింత బలపడేలా చేస్తుంది. ఇక నుంచి అది సాధారణ గాలిగుండం కాదు, అది ప్రకృతి యొక్క మహాశక్తిగా మారుతోంది. తుపాను తయారయ్యే దశలు: లో ప్రెషర్, డిప్రెషన్, డీప్ డిప్రెషన్, సైక్లోనిక్ స్టార్మ్, సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, వెరీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్. తుపానుల ప్రభావం. తుపాను భూమిని తాకిన తర్వాత భారీ వర్షాలు, ఎడతెరిపి గాలులు, సముద్ర అలలు వంటి విపత్తులకు కారణమవుతుంది. గాలి వేగం 200 కిలోమీటర్లకు పైగా ఉంటే చెట్లు విరిగిపోతాయి, విద్యుత్ స్తంభాలు పడిపోతాయి. తుపాను తీసుకువచ్చే స్టార్మ్ సర్జ్ వల్ల సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకుపోతుంది. తుపాను బలహీనపడే కారణం భూమిని తాకిన వెంటనే తుపానం బలహీనపడుతుంది. ఎందుకంటే అది తన ప్రధాన శక్తి మూలమైన సముద్రపు ఆవిరిని కోల్పోతుంది. గాలి ఘర్షణ పెరుగుతుంది కాబట్టి తుపాను క్రమంగా తన శక్తిని తగ్గించుకుంటూ సాధారణ గాలిగా మారిపోతుంది. ఇప్పుడు మీరు అల్పపీడనం ఎలా పుడుతుంది, అది వాయుగుండంగా ఎలా మారుతుంది, చివరకు తుపానుల రూపంలో ఎలా ప్రకృతి శక్తిని చూపిస్తుందో పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇది కేవలం శాస్త్రం కాదు, మన జీవన రక్షణకు అవసరమైన జ్ఞానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో తుపానులకు పేరు ఎలా పెడతారు, తుపానుల ట్రాకింగ్ ఎలా చేస్తారు, ప్రజలను ముందుగా ఎలా హెచ్చరిస్తారు అన్న ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.